హాయ్ అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా ఎన్నో పోషకాలతో కలిగిన సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందాం. అందులోకి పల్లి చట్నీ లేకుంటే కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుందండి టేస్టీగా. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక 4-5 రకాల పప్పు దినుసుల్ని తీసుకున్నాను అనమాట. సరే కదా, కందిపప్పు, మినప్పప్పు, అలాగే పొట్టు మినప్పప్పు, పెసలు అన్నీ తీసేసుకున్నాను. మీరు వీటిని ఒక గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోండి. సరే కదా, భలే కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. నేను రిలయన్స్లో తెచ్చుకున్నాను దీన్ని. గుడ్ లైఫ్ వారిది. మీరు సపరేట్ అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నా. బియ్యం అవసరం లేని వాళ్ళు పప్పులతో అయినా కూడా దోశ వేసుకున్న టేస్టీగానే ఉంటుంది అన్నమాట. అన్నీ బాగా కడిగేసుకొని ఒక 4-5 గంటల పాటు నానపెట్టుకోండి. పప్పులన్నీ బాగా నానాలి కదా. ఇప్పుడు నానిపోయినాయి చూడండి, బాగా చూపిస్తున్న వీడియోలో. ఇలా బాగా మెత్తగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలోకి వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని, సరే ఇలా ఇంకా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. దాంట్లోకి కొన్ని అటుకులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చివరిగా కొంచెం చక్కెర వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. బాగా కలిపి మూత పెట్టేస్తే నైట్ అంతా బాగా పొంగుతుంది అనమాట పిండి. సరే కదా, బబుల్ వచ్చింది, పిండి బాగా పొంగింది. ఇప్పుడు పెనం పెట్టేసి వాటర్ వేసి చట్మని దోశను వేసేసామంటే సూపర్ సాఫ్ట్ దోశ, మల్టీ దోశ రెడీ. ఇలా తిన్నారంటే చాలా హెల్దీ ఉంటుంది పిల్లలకి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్కి ఒక్క హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే ఇలాంటి వీడియోలు చాలామందికి వెళ్తాయి, మాకు సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.